సో మనం ఒకవేళ రెగ్యులర్ కేరళ టూర్ మొత్తం కవర్ చేయాలి అనుకుంటే 6 nights 7 days టూర్ అనేది ప్లాన్ చేసామన్నమాట. ఇది వచ్చేసేసి మనకి 50,000కి ఇస్తున్నాం అనమాట. ఇది కూడా విత్ ఫ్లైట్స్తోనే. సో ఇందులో ఫ్లైట్స్ ఇస్తున్నాము, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ప్రొవైడ్ చేస్తాము. మంచి లగ్జరీ అకామిడేషన్ ఉంటుందన్నమాట. సో ప్రతి గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా వెళ్తారు. సో ఇందులో మనం ప్లేసెస్ గురించి చూసుకుంటే ఫస్ట్ మనం కొచ్చిన్ వరకు ఫ్లైట్ వెళ్తాము. సో కొచ్చిన్లో దిగేసేసి అక్కడి నుంచి మనం గురువాయూర్ టెంపుల్కి వెళ్తాం. శ్రీకృష్ణ టెంపుల్ విజిట్ చేసుకొని ఆ రోజు నైట్ గురువాయూర్లో స్టే ఉండి సెకండ్ డే గురువాయూర్ నుంచి అతిరిపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ విజిట్ చేసి అక్కడి నుంచి మనం మున్నార్కి వెళ్తాం. సో సెకండ్ ఈవినింగ్ అంతా మున్నార్ రీచ్ అవుతాం. థర్డ్ డే మున్నార్లో చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని అక్కడ ఈవినింగ్ అవర్స్లో లోకల్ మార్కెట్ కూడా విజిట్ చేసి ఆ రోజు నైట్ మున్నార్లో స్టే ఉంటాం అనమాట. ఫోర్త్ డే మున్నార్ నుంచి తెక్కడి వెళ్ళిపోయి తెక్కడిలో ఫేమస్ స్పైస్ గార్డెన్ ప్లాంటేషన్స్ ఉంటాయన్నమాట. సో అక్కడ ఆ స్పైస్ గార్డెన్ ప్లాంటేషన్స్ విజిట్ చేసి అక్కడ ఆ స్పైసెస్తో తయారయ్యేటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏమైనా పర్చేస్ చేయాలనుకున్నా అక్కడ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు. సో మనకున్న ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేస్తారనమాట. సో వాటి ఏమైనా ఉంటే మనం పర్చేస్ చేసుకొని ఆ రోజు మనం తెక్కడిలో స్టే ఉంటాం. అలాగే ఆ రోజు మనము తెక్కడిలో ఉన్నటువంటి బ్యాక్ వాటర్స్ బోటింగ్ కూడా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఈవినింగ్ అవర్స్లో కథకళి కలరీ షో, ఈ షోస్ అనేది రెగ్యులర్గా డైలీ నడుస్తూ ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి కేరళ కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి వాళ్ళు అందులో చూపిస్తారనమాట. ఒకటేమో కథకళి ఫైట్ షో ఉంటుంది, ఇంకోటి వచ్చేసేసి డ్యాన్స్ షో ఉంటుంది అనమాట. సో ఈ 2 విజిట్ చేసి ఆ రోజు తెక్కడిలో స్టే ఉంటాం. 5th డే వచ్చేసరికి మనం తెక్కడి నుంచి జటాయు రాక్ వెళ్ళి జటాయు రాక్ విజిట్ చేసి కోలం బీచ్ చూసుకొని ట్రివేండ్రంలో స్టే ఉంటాం. సో 6th డే మార్నింగ్ మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అర్లీ మార్నింగే లైక్ 3:30 or 4 o'clock వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి అలపికి వచ్చేస్తాం. అలపిలో బ్యాక్ వాటర్స్ విజిట్ చేసుకొని అలపి బ్యాక్ వాటర్స్ విజిట్ అయిన తర్వాత మనం కొచ్చిన్కి వచ్చి స్టే చేస్తాము. లాస్ట్ డే కొచ్చిన్ లోకల్ సైట్ సీయింగ్ అంతా కవర్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఫేమస్ మాల్ లులు మాల్ ఏదైతే ఉందో ఆ లులు మాల్ విజిట్ కూడా చూసుకొని ఈవినింగ్ మన రిటర్న్ ఫ్లైట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ 6 nights 7 days అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్, బీచెస్, హిల్ స్టేషన్స్, అలాగే బ్యాక్ వాటర్స్, వైల్డ్ లైఫ్ మొత్తం అన్నీ కూడా కవర్ అయిపోతాయి. 6 nights 7 daysకి సంబంధించి మన దగ్గర ప్యాకేజ్ వచ్చేసేసి 50,000కి ఉందండి.